హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇది సడన్ అన్‌ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట. సో, నైట్ పడుకునే ముందు అనుకున్నాము మార్నింగ్ ఎక్కడికైనా వెళ్దామా అని. అంతే ఎర్లీ మార్నింగ్ లేచి విజయవాడ స్టార్ట్ అయిపోయాము. సో, అమ్మవారి దర్శనం చేసుకుందాము అని. మార్నింగ్ 3కే స్టార్ట్ అయిపోయాము. సో, అరౌండ్ 7:30 కల్లా విజయవాడ వచ్చేసాము. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకున్నాము అంతే. సో, చాలా ఫాస్ట్‌గా వచ్చేసినట్టు. మూన్‌లైట్ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దాము అని చెప్పి. రూమ్ అయితే చాలా నీట్‌గా ఉంది. మంచి స్పేషియస్‌గా ఉంది. నాకైతే చాలా అనిపించింది. ఇదైతే ఓవరాల్ లుక్ అన్నమాట. సో, నేను ఫ్రెష్ అయిపోయి సింపుల్‌గా 3 పీస్ కుర్తా సెట్ వేసుకున్నాను. చాలా ఎక్కువ ఎండుంది. సో, నాకిది కంఫర్టబుల్ అనిపించింది. మా హస్బెండ్ అయితే మంచిగా పంచె కట్ కట్టుకున్నారు. సో, ఇద్దరం ఇలా సింపుల్‌గా రెడీ అయిపోయాము. అండ్ ఫైనల్లీ నేనైతే లిప్‌స్టిక్ పెట్టేసుకుంటున్నాను. ఈ లిప్‌స్టిక్ అయితే వన్ ఆఫ్ మై గో టు షేడ్ అన్నమాట. సింపుల్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. రెడీ అయిపోయి మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిపోయాక టిఫిన్ చేద్దాం అనుకున్నాము. సో, ఆన్ ది వేలో వచ్చి టెంపుల్స్ అన్ని చూసుకొని అమ్మవారి టెంపుల్ కిందున్నాం ఇప్పుడు. అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నాకు. అంత ఐడియా లేదు. అందుకే ఒకసారి మళ్ళీ చూస్తున్నాము. హస్బెండ్ అయితే మంచిగా పూలు కొనిచ్చారు. నేనైతే పెట్టుకొని దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో, చాలా క్రౌడ్ ఉండేది ఆ రోజు. అందుకే మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము. 500 రూపీస్‌ది. సో, అమ్మవారు దగ్గర నుంచి కనిపించారు. దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా జరిగింది. ఇంత దగ్గర నుంచి అమ్మవారిని చూస్తా అనుకోలేదు. ఎంత బాగా అనిపించిందో చాలా పాజిటివ్‌గా ఉంది. సో, ఫాస్ట్‌గా దర్శనం అయిపోయి కిందకొచ్చేసాము. కిందకొచ్చేసాక నాకు ఈ బ్యాంగిల్స్ నచ్చినియి. ఇవి తీసుకున్నాను నేను కింద టెంపుల్ కింద. మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. కిందకొచ్చేసాము. పక్కనే శివ టెంపుల్ కూడా చూసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము చెకౌట్ చేసేసి. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ విజయవాడలోనే ఉన్నారు. సో, మేము ముగ్గురం కలిసి దర్శనం చేసుకొని లంచ్‌కైతే వచ్చేసాము. త్రయం అనే రెస్టారెంట్. యాంబియన్స్ అయితే మాత్రం చాలా బావుంది. 12:30కే మేము లంచ్‌కొచ్చేసాం కాబట్టి అంత రష్ ఏం లేదు. ఖాళీగానే ఉంది కొంచెం. కంప్లీట్‌గా వెజ్ మీల్సే ఆర్డర్ చేసాము. 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అండ్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ లాస్ట్‌కి ఒక రైస్ ఆర్డర్ చేసుకున్నాము. సో, వచ్చేస్తూ రివర్ అయితే వచ్చాము. వాటర్ అయితే ఎక్కువ లేవు. ఇప్పుడు విజయవాడ నుంచి బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాము. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అన్నమాట నేను బీచ్‌కి వెళ్ళడం. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇది ఏం బీచ్ అంటే సూర్యలంక బీచ్. ఇది బాపట్ల, గుంటూరు దగ్గరొస్తుంది. బే ఆఫ్ బెంగాల్ బీచ్. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, విజయవాడ నుంచి బీచ్‌కి ఆల్‌మోస్ట్ 100-120 కిలోమీటర్స్ ఉంటది. 2 అవర్స్‌లో అయితే వచ్చేసాము. సో, వచ్చేసాక నేను పొమోగ్రానేట్ తినేసి బీచ్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో, కొంచెం వెయిట్ చేసి అప్పుడు బీచ్ దగ్గరికైతే వెళ్ళాము. ఆల్‌మోస్ట్ 2½ అవర్స్ టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. అంతా ఆడుకున్నాను నేను చిన్న పిల్లలాగా. నాకెంత హ్యాపీగా అనిపిస్తుందో. నాకసలే వాటర్ అంటే ఇష్టం. వాటర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే. అందులోనూ బీచ్ చూస్తున్నాను అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. వన్ ఆఫ్ ద మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. నన్ను ఫస్టే అడిగారనమాట మా హస్బెండ్ "నీకేమి ఇష్టమా?" అంటే నాకు కొంచెం స్నో మౌంటైన్స్ అన్నా, లేకపోతే బీచెస్ అన్నా చాలా ఇష్టం అని చెప్పాను. సో, ఆ 2 డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయిపోయినాయి. మేమైతే ఫస్ట్ ట్రిప్ షిమ్లా వెళ్ళాము. సెకండ్ ఇప్పుడు బీచ్ దగ్గరికొచ్చేసాము. స్టార్టింగ్‌లో వేవ్స్ అయితే చాలా చిన్న చిన్నగా వచ్చేవన్నమాట. ఏంటి ఇలా వస్తున్నాయి అనుకున్నాను. కానీ ఈవినింగ్ అయ్యే కొద్దీ మనకి ఆ వేవ్స్ కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చేది. చాలా ఫాస్ట్‌గా రావడం స్టార్ట్ చేసినియి. తర్వాత చాలా క్లీన్‌గా అనిపించింది. స్టార్టింగ్‌లో కొంచెం మట్టి మట్టిలాగా అనిపించినా మంచిగా ఫోటోస్ తీసుకున్నాము. అండ్ వి హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. ఎన్ని ఫోటోస్ తీసుకున్నామో గ్యాలరీ మొత్తం నిండిపోయింది. క్రౌడ్ కూడా ఎక్కువేం లేదు. అంతా ఒక సైడ్‌కే ఉందన్నమాట. మిగతా కొంచెం సైడ్‌కొస్తే మాత్రం చాలా ఖాళీగా ఉంది. సన్‌సెట్ టైమ్ కూడా అయిపోయింది. మంచిగా వీడియోస్ దిగాము. అయితే మా హస్బెండ్ వదిలేసారు. "నీకు నచ్చినంత సేపు ఉండు వాటర్‌లో" అని. అసలు ఎంతలా ఆడుకున్నాను అంటే, ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు తీశారో కూడా తెలీదు నాకు. నేను అలా వెళ్ళిపోతూనే ఉన్నాను, ఆడుతూనే ఉన్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సన్‌సెట్ అయ్యాక ఇంకొంచెం అలలు ఫాస్ట్‌గా రావడం స్టార్ట్ చేసినియి. ఎన్ని రిమైండర్స్ ఇచ్చారో లోపలికి వెళ్ళొద్దు అని. కానీ అక్కడ ఎవరో వాలీబాల్ అది ఆడుతూ ఉండేవారన్నమాట ఒక టీమ్. ఎంత చెప్పినా వినకుండా వెళ్తూనే ఉన్నారు. సో, మన సేఫ్టీ గురించి చెప్తున్నారు కదా! సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. నేనైతే ఒక్కటి అబ్జర్వ్ చేశాను. ఐస్ క్రీమ్ అవి చాలా వస్తున్నాయన్నమాట. తినేసి అక్కడే పాడేస్తున్నారు ర్యాపర్స్. సో, అది అయితే మంచిది కాదు. మనమే చూసుకోవాలి కదా బీచెస్‌ని. మన హ్యాపీనెస్ కోసం టూరిజం ప్లేసెస్‌ని అలా పాడు చేయడం మంచిదైతే కాదు. సో, బీచెస్ ఊరికే పొల్యూట్ చేస్తున్నాము. సో, ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆటిలిని చూస్తే కొంచెం అంతే బాధ గూడా వస్తుంది. సో, ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఎవరో చెప్తే చేయాలని కాదు. సో, అట్‌లీస్ట్ మనం తిన్న ర్యాపర్ మనం నీట్‌గా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏస్తే అదే మనం తిరిగి నేచర్‌కిచ్చే పెద్ద హెల్ప్ అన్నమాట అది. అయితే మాత్రం చాలా మంచిగా స్పెండ్ చేశాము. నన్ను మా హస్బెండ్ ఇంకొంచెం సేపు వదిలేసుంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం తడిపేసుకునేదాన్ని. స్పేర్ డ్రెస్ కూడా పట్టుకెళ్ళలేదు. సో, యూ ఆర్ ఎ బీచ్ పర్సన్ ఆర్ మౌంటైన్ పర్సన్ ఏదో కింద కామెంట్ చేసేయండి. అయితే ఫుల్‌గా ఆడుకున్నాక లాస్ట్‌కి దాహమేసి, ఆకలేస్తే గాని అప్పటి వరకు నేనైతే కదలలేదు అక్కడి నుంచి. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ రిమైండ్ కూడా చేశారు. "పద వెళ్ళాలి. రేపొద్దున్న ఇద్దరం ఆఫీస్‌కి వెళ్ళాలి" అని చెప్తే గాని నేనైతే కదలలేదు అక్కడి నుంచి. మంచిగా ఎంజాయ్ చేశాక అక్కడే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. బయటకొచ్చేస్తున్నామో లేదో అక్కడంతా ఫుల్ గాజు పెంకులు అవన్నీ ఉన్నాయి. ఏదో కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుంది బీచ్ దగ్గర. అండ్ ఫుల్ స్మెల్ అన్నమాట. ఆ సీ ఫుడ్ అది ఫ్రై చేస్తున్నారు కదా! అవన్నీ దాటుకొని ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 6:30కి అలాగా.
సో బీచ్‌కి దగ్గరలోనే ఏదో ఎయిర్ ఫోర్స్ ఏరోస్పేస్ స్టేషన్ ఏదో ఉంది సూర్యలంక అని చెప్పి. ఇక్కడ నుంచే ఫ్లైట్స్ ఇవన్నీ ఏదైనా చేస్తున్నట్టున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది చూస్తుంటే. నాకు అంత కొత్తగానే అనిపించిందనమాట. ఎందుకంటే నేను కర్ణాటక చూసాను ప్లేసెస్ అండ్ ఆంధ్రాలో రాజమండ్రి అవన్నీ చూసాను కానీ ఎప్పుడు బాపట్ల, గుంటూరు ఈ సైడ్ అయితే రాలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కాబట్టి అన్ని ఎక్సైట్‌మెంట్‌లోనే ఉన్నాను. సో మంచిగా మధ్యలో తాటి చెట్లు ఇవన్నీ దాటుకుంటూ మంచి పొలాల నుంచి మేమైతే దగ్గరకొచ్చేసాము సిటీ దగ్గరికి. కార్‌లోనే డిన్నర్ కంప్లీట్ చేసి అరౌండ్ 12:00 కల్లా ఇంటికొచ్చేసాము. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.